రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొన నేల తెల్లవారు వరకు మనము ఇచ్చుట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజేయడం రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ పని మనిషి కనపడలేదు, మనిషి చెప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరు లేరని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అది ఏంది అంటే 4 కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ 4 కుష్టి వ్యాధిగ్రస్తులు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మనము చేయు పని ఇది మంచిది కాదు, ఎందుకంటే నేటి దినము శుభవర్తమానము కలిగిన దినం. ఏమైంది అక్కడ అంటే, అక్కడ ఇశ్రాయేలీయులను శత్రురాజులు చుట్టుముట్టారండి. సిరియన్లు చుట్టుముట్టారు. ఇప్పుడు లోపలికి రావడానికి మార్గం లేదు, బయటికి వెళ్ళడానికి అవకాశము లేదు. బయటికి వెళ్తే చంపేస్తారు, ఇంకా లోపలికి వచ్చే అవకాశం కూడాను లేదు. లోపల కోటలో ఉన్నవారు, రాజ్యంలో ఉన్నవారు, వారికి కలిగినటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడాను వారు ఉపయోగించుకొని తినేసేసారు. ఇప్పుడు ఏమైపోయింది? ధాన్యము అయిపోయింది, బియ్యము అయిపోయినాయి, గోధుమలు అయిపోయినాయి, ఎవలు అయిపోయినాయి, పిండి అయిపోయింది, రొట్టెలు లేవు, అన్నం లేదు, తినడానికి ఏమీ తిండి లేనటువంటి కరువు వచ్చేసింది లోపల. చూడండి, అక్కడంట 7వ అధ్యాయంలోనే మనము చదివినట్లయితే దైవజనుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించు. మొదటి వచనంలో నుండి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. గమనించండి, ఎంత భయంకరమైన కరువు వచ్చిందంటే, ఆ కరువులోనంట అందరూ కూడాను ఇక అవకాశం లేదు, ఇక చనిపోతామేమో, ఇక మనం బ్రతకలేమేమో అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు తన యొక్క ప్రవక్త అయిన ఎలీషాను పంపించి, రేపు మన పట్టణ ద్వారం దగ్గరే 1 రూపాయికి 1 మానిక సన్నని పిండి, 1 రూపాయికి మానిక పిండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. మానిక పిండి అంటే ఎన్ని కేజీలు? మానిక పిండి అంటే 2 కేజీల పిండి 1 రూపాయికి వచ్చింది అన్నారు. అసలు తినడానికి ఒక రొట్టె ముక్క కూడా లేకపోతే 1 రూపాయికి 2 కేజీల పిండి వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఒక శుభవర్తమానమును తెలియజేశారు. ఈరోజు మనం అందరం కూడాను దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినేటప్పుడు ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ పట్టణములో, షోమ్రోను పట్టణములో ఎంత కరువు వచ్చిందయ్యా అంటే, రాజుగారంట ఆయన ఆ ప్రాకారం మీద నడిచి వెళ్తూ ఉంటే అక్కడ 2 స్త్రీలు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారంట. 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. నీ విచారణకు కారణమేమని అడుగుగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ఆ రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రాలు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరు చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక భయంకరమైన విషాదకరమైన సంఘటన అక్కడ ఏం జరిగిందా అంటే, లోపల బాగా కరువు వచ్చేసింది, పట్టణంలో కరువు వచ్చేసింది, రాజ్యంలో కరువు వచ్చేసింది, తినడానికి తిండి గింజలు ఏమీ లేవు.
అటువంటి పరిస్థితుల్లోనంట ఇద్దరు ఆడవాళ్ళంట వాళ్ళ ఇంట్లో చెరొక బిడ్డను కలిగి ఉన్నారు. ఆమె అంటుందంట, ఇవాళకి మనకు తినడానికి ఏమీ లేవు కాబట్టి ఇదిగో నా బిడ్డను చంపేసి వండుకొని ఆ మాంసాన్ని తిందాం, రేపు నీ బిడ్డను తిందాం. ఏమండి, మనిషి మాంసం ఎవరైనా తింటారా? ఏమో వింటున్నారా? మనిషి మాంసం ఎవరైనా తింటారా? కోడి మాంసం తిన్నావు, ఏట మాంసం తిన్నావు, ఇంకా కొన్ని మాంసాలు తిన్నావు, నీకు మంచిదే. కానీ మనిషి మాంసం ఎవరు తింటారా? మనిషిని చంపుకునే, బిడ్డను చంపుకొని ఎవరైనా తింటారా? ఆ తల్లి అంటుంది, నా బిడ్డను చంపుకొని తిందాము, రేపు నీ బిడ్డను చంపుకొని తిందాం. చంపుకున్నారంట, వండుకున్నారంట, తిన్నారంట. ఎందుకంటే ఆకలి తట్టుకోలేక, లేకపోతే మనం చచ్చిపోతామేమో అని వాళ్ళు ఆ బిడ్డను చంపుకొని తిందంట. రెండో రోజు నీ బిడ్డను తీయమంటే ఆ బిడ్డ లేదు, పోయింది అని చెబుతుంది, దాచిపెట్టేసింది. ఇందులో రాజుగారు వస్తున్నారు. అయ్యా రాజా, మాకు న్యాయం తీర్చయ్యా. ఏందమ్మా ఏమైందంటే, ఇదిగో నిన్నటి రోజున మేము నా బిడ్డను వండుకొని తిన్నాం, ఈ రోజున ఏం బిడ్డని ఇవ్వమంటే దాచిపెట్టి లేదని చెబుతుంది. అయ్యా, ఆ తల్లి, ఇద్దరు స్త్రీలు ఆ మాట చెప్పగానే రాజుగారు ఏం చేశాడంటండి, తన వస్త్రాలు చింపుకొని ఏడుచుకుంటూ గోనెపట్టు కట్టుకొని ఆ ప్రాకారం మీద నడిచిపోతూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన కరువు వచ్చేసింది. చుట్టూ శత్రువులు గట్టు వేసి ముట్టడి వేసి లోపల వారిని బయటికి రానివ్వట్ల, బయట వాళ్ళని లోపలికి రానివ్వట్ల. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంట, రాత్రికి రాత్రి, నేను క్లుప్తంగా ముగిస్తున్నాను, ఆ రోజు దేవుడు అద్భుతంగా ఏం చేశాడంటే రథముల ధ్వనిని, గుర్రముల ధ్వనిని, యుద్ధ ధ్వనిని కలుగు చేయగానే ఆ శత్రువులందరూ ఎవరైతే చుట్టూతో కూడా పట్టణ ప్రాకారం చుట్టూతో గుడారాలు వేసుకున్నారో ఆ గుడారాల్లోనట వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. వారు శుభ్రంగా వండుకుంటున్నారంట, తింటున్నారంట, తాగుతున్నారంట. వారు ఏం చేస్తున్నారంటే ఈ బయటకు వచ్చిన, ఎప్పుడైతే బయటకు వస్తారో శత్రువులు చంపేద్దామని ఆ సిరియన్లు ముట్టడి వేసి అన్నీ సంతృప్తిగా ఉన్నాయంట. సాయంత్రం చీకటి పడగానే అందరూ వండుకున్నారంట, ఇంకా తినలేదు. ఎప్పుడైతే వండుకున్నారో వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, భయం లేకుండా ఉన్నారు. ఒక్కసారి ఆ శబ్దం వినపడగానే అమ్మో, ఈ ఇశ్రాయేలీయులు ఎంతమంది సైన్యం మన మీదకి వస్తున్నారో, మనల్ని చంపేస్తారు, ఇంత శబ్దం వినపడుతుంది. వీరు చుట్టుప్రక్కల ఉన్న రాజులందరితో మాట్లాడి వారి సైన్యం అంతా తీసుకొని మన మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పేసి ఉన్న పాటున ఉన్నవారు ఉన్న చోటన ఏం చేశారంటండి, ఆ గుడారం లోపల ఉన్న ఆహారం తీసుకోలేదు, గుడారం ముందు ఉన్నటువంటి గుర్రాన్ని తీసుకోలేదు, గాడిదని తీసుకోలేదు, ఒంటెలను తీసుకోలేదు, ఏనుగులను తీసుకోలేదు, ఏ జంతువుని తీసుకోకుండా కాలి సత్తువు చొప్పున కాలి పిక్కబలం చూపించారు. ఇంకా వాళ్ళు వచ్చి చంపేస్తారని చెప్పేసి ఉన్నవారు ఉన్నట్టుగానే అన్నీ విడిచిపెట్టేసి పారిపోయారంటండి. ఎప్పుడైతే పారిపోయారో ఈ గుడారంలో కాకడాలు వెలుగుతూ ఉన్నాయి. ఈ గుడారం ముందు కట్టేసిన గుర్రాలు అలాగే ఉన్నాయి, గాడిదలు అలాగే ఉన్నాయి, గొర్రెలు అలాగే ఉన్నాయి, అన్నీ సిద్ధం చేసి ఉంచారు. అటువంటి పరిస్థితుల్లోనంట నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులు అనుకున్నారంట, మనము ఈ పట్టణంలో ఉన్న చనిపోతాం. బయటికి వెళ్ళి ఆ సైన్యం ఉన్నారు కదా, అయ్యా మేము కుష్టి వ్యాధిగ్రస్తులం, అయ్యా ఏదైనా దయతెలిచి మాకు అన్నం పెడితే పెట్టండి, చంపేస్తే చంపే, లోపల చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం, అదేదో లోపల చనిపోయే కంటే బయటికి వెళ్ళక ప్రయత్నం చేద్దాం అని ఈ నలుగురు మాత్రమే బయటకు వచ్చారంటండి. ఎక్కడికి వచ్చారంట, ఆ శత్రువులు సిరియన్లు ఆ దండు ఉన్నటువంటి పాలెంలోనికి వచ్చినప్పుడు అన్ని గుడారాలు ఉన్నాయి. అన్ని గుడారాల్లో వారందరూ సిద్ధపరుచుకున్నటువంటి ఆహారాలు ఉన్నాయి. గుడారం లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. వీరి ఎక్కడ రావాలనుకున్నారు? ఆ శత్రువుల దగ్గరకు వచ్చి, అయ్యా మాకు కొంచెం ఆహారం పెట్టి మా ప్రాణాలు బతికించండి, కుష్టి వ్యాధిగ్రస్తులం అయ్యా, లేకపోతే చంపేస్తే చంపేసేయండి అని అడుగుదామని వచ్చారు. వచ్చి చూస్తే ఈ గుడారంలో చూస్తే ఎవరు లేరు, ఈ గుడారం చూస్తే ఎవరు లేరు, ఆ ప్రక్క గుడారంకి వెళ్తే అక్కడ ఎవరు లేరు. అమ్మా అటువైపు వెళ్ళి చూడండి
అక్కడ కూడా చూసారు, అక్కడ లేదు. ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు లేరని చెప్పేసి గుడారం లోపలికి వెళ్ళారు. ఎవరు? కుష్టి వ్యాధిగ్రస్తులు. లోపలికి వెళ్తే నా తండ్రి ఎన్ని ఉన్నాయి. ఎప్పుడు ఆకలితో మలమలమాడుతూ ఉన్నారు, నకనకలాడుతూ ఉన్నారు. లోపలికి వెళ్ళి చూడంగానే అన్ని రకాలు ఉన్నాయి. అటువైపున ఏట మాంసం ఉందా, ఇటువైపున కోడి మాంసం ఉందా, ఇటువైపున జింక మాంసం ఉందా. అసలు ఎంత వాసన వస్తుంది. ఇక తట్టుకోలేక వాళ్ళు వచ్చి కొట్టినా కొట్టని, తిట్టినా తిట్టని, చంపినా చంపని, తినేద్దామని చెప్పేసి నలుగురు తినేసేసారు. తిన్న తర్వాత అంట ఆకలి తీరిన తర్వాత ఒకడు అంటున్నా అంట, అరే మనం చేసే పని మంచి పని, ఎందుకని మనమే తింటున్నాం. లోపల ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారు? లోపల ఉన్నవాళ్ళు మనుషులు చంపుకొని తింటున్నారు. లోపల ఉన్నవాళ్ళు మనుషులు చంపుకొని తింటున్నారు. అంతా చూశారు, ఎవరు శత్రువు లేరు. ఇప్పుడు ఈ నలుగురు మనం వెళ్ళి రాజుగారికి వర్తమానం తెలియజేద్దాం. ఏంటంటే ఈ గుడారాలు ఖాళీగా ఉన్నాయి, భోజనము సమృద్ధిగా ఉంది, కాబట్టి మనం వెళ్ళి తీసుకుందాం అనగానే వీరు వెళ్ళి, ఇది ఈరోజు ఏ రోజు అంటే శుభవర్తమానము కలిగిన దినం, ఆకలి తీర్చే దినం, ప్రాణం నిలబెట్టే దినం, సహాయం చేసే రోజు, కాబట్టి వెళదామని చెప్పేసి నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు తిన్నారు. ఇక మనం ఎక్కడే కూర్చొని రోజు తిందాం అనుకున్నారా? మనతో పాటు ఉన్న వాళ్ళకి కూడా మనం పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం తిన్నాం, ఈరోజు మనం తిన్నాం కదండి. యేసయ్య మన జీవితంలో మనకెన్నో ఉపకారాలు చేశాడు. 103వ కీర్తన 1వ వచనంలో ఏం రాయబడింది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయములో మనం చదివినట్లయితే 5వ వచనం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. యేసే మనకేం చేశాడండి? ఉపకారము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు వీరు నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులే. ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు అంటే ఇశ్రాయేలు దేశములో ఎన్నిక లేనివారు, నీచులైన వారు. ఇంకా అక్కడ ఏం రాయబడింది? నీచులైన వారు, తృణీకరించబడిన వారు, ప్రజలందరి చేత తృణీకరించబడిన వారు, నీచులైన వారు, ఎన్నిక లేని వారు, బలహీనులు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరిలో దేవుడు ఎవరిని కోరుకున్నాడంట? ఈ నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులను కోరుకున్నారు. ఈ నలుగురు ఏం చేశారంటే, నలుగురు ఐక్యంగా అక్కడి నుండి బయలుదేరి ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గేట్లో ఉన్న వాచ్మెన్కి చెప్పారు, అయ్యా మీరు కాపలా కాస్తున్నారు, బాగానే ఉంది, ఇదిగో మేము చచ్చిపోతున్న పైన పర్వాలేదని చెప్పేసి ఉద్దేశంతో ఇదిగో మేము బయటికి వెళ్ళాము, వారి గుడారాల దగ్గరికి వెళ్ళాము. ఆ గుడారాల్లో ఎవరు లేరు, ఆ సైన్యం అంతా పారిపోయారు. మనం లోపల ఉన్న వాళ్ళని రమ్మని చెబితే వచ్చి అంత తినవచ్చాయా శుభ్రంగా అని చెప్పంగానే ఈ విషయం తీసుకెళ్ళి రాజుగారికి చెప్పారు, మంత్రి గారికి చెప్పారు, సైన్యాధ్యక్షుడు చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు? శత్రువులు మనం అందరం కూడా బయటకు వస్తామనే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటది? మనము గుడారంలో లేకుండా బయటికి వెళ్ళి దూరంగా నిలబడితే ఆ చెట్లు చాటున ఈ ప్రజలందరూ ఆకలితో ఉన్నారు కదా, వస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మనం చంపేయచ్చు అని ఒక ప్లాన్ చేసుకున్నారు. అందువల్లనే
వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అన్నారు. ఎవరు? జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, బలం కలిగిన వారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఎంతమంది ఆకలితో చచ్చిపోతున్నారు కదా, ఒక 10 మందిని పంపించండి. ఆ 10 మంది వెళ్ళి తినొస్తే ఇంకొక 10 మంది వెళ్ళి రావచ్చు. ప్రాణం పోయి వాళ్ళని పంపించేసేయండి. వాళ్ళు ఎక్కడున్నా చచ్చిపోతారు, అక్కడ పోయినా చంపేస్తే చచ్చిపోతారు, బతికుంటే బతికుంటారు అనగానే ఇప్పుడు ఒక 10 మందిని పంపించారు. ఈ 10 మంది వెళ్ళి మామూలుగా తిన్నారా తండ్రి? ఈ 10 మంది వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అన్నీ తినేశారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు మళ్ళీ 10 మంది. ఏమంటున్నారు? అంతా 5 స్టారు, అక్కడ అంతా ఏది కావాలంటే అది ఉందనగానే ఇంకా లోపల ఉన్న 100 మంది వచ్చేసారు. 100 మంది తిన్నారు. ఈ 100 మంది వెళ్ళారు. వాళ్ళు అంటున్నారు, అసలు మనం ఈ కరువు కాలం అంతా అయిపోయినట్టే. అక్కడికి వెళ్తే అమ్మ అట్లాగా ఉందా? ఇంకొక 100 మంది వెళ్ళారు, ఇంకొక 100 మంది వెళ్ళారు. సైన్యం ఒక 10 మంది సైన్యం, ఒక 20 మంది సైన్యం, ఒక 50 మంది సైన్యం. ఈ సైన్యం వెళ్ళి వారు ఎక్కడన్నా ఉన్నారా అని చూస్తే కనుచూపు మేరలో ఎవరు కూడా కనపడకుండా అందరూ పారిపోయారు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ శుభవర్తమానం చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడా అంటే, ఇదిగో 4 కుష్టి వ్యాధిగ్రస్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? ఈ 4 కుష్టి వ్యాధిగ్రస్తులు వారు తిన్నారు. తిన్న తర్వాత అక్కడే ఉండలేదు. కానీ మనము ఈరోజు ఒక శుభవర్తమానము కలిగిన రోజు. ఈ 4 కలిసి వారు మంచి మాటలు మాట్లాడుకున్నారండి. మనం కూడా 4 విశ్వాసాలు కలిసినప్పుడు ఏం చేయాలంట? ఈరోజు శుభవర్తమానము కలిగిన రోజు, మన జీవితాల్లో దేవుడు ఆకలి తీర్చిన రోజు, ప్రాణం నిలబెట్టిన రోజు, మనకు ఆరోగ్యం ఇచ్చిన రోజు, మనల్ని బాగు చేసిన రోజు. మనం మందిరంలో ఉన్నామంటే, సంఘంలో ఉన్నామంటే, ఇదిగో ఈ లోకంలో ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఇదిగో ప్రాణాపాయంలో ఉన్నారో, ఈ సమస్యల్లో ఉన్నారో, భర్త గురించి నిరీక్షణ లేనటువంటి వారు ఉన్నారో, ఇక వారందరికీ మనం వెళ్ళి ఏం చెప్పాలి? ఈ శుభవర్తమానము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరన్నా చెబుతున్నారా శుభవర్తమానం? సంఘంలో ఉన్నవారు, బయట ఉన్న వారికి ఎవరికైనా చెబుతున్నారా? సంఘంలో ఉన్నవారు, బయట ఉన్నవారికి, ఇదిగో మేము చనిపోతామేమో అనే భయంలో ఉన్నవారికి, ఇదిగో మా ఇల్లు గడవట్లేదు అని బాధలో ఉన్నవారికి, రేపు ఏమవుతుందో అని భయంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, రక్షణ లేని వారికి, పాపంలో పడిపోయిన వారికి, శాపంలో కృంగిపోయిన వారికి మనం ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? ప్రేమేం దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చేపలు పట్టే జాలర్లను మనుషులను పట్టే జాలర్లుగా మార్చేసి, ఆ మేడగదిలో ఎప్పుడైతే పేతురు గారు అభిషేకం పొందాడో ఇప్పుడు ఆయన ధైర్యంగా సాక్ష్యం చేస్తాడు. అందుకు మునుపు ఏమన్నాడు ఆయన? ఆ యేసు ఎవరో నేను ఎరుగను అని 1కి 3 అబద్ధం ఆడాడు. కానీ ఇప్పుడు ఆత్మతో అభిషేకించబడిన వాడై అన్య భాషలతో మాట్లాడమే కాదు, కానీ ధైర్యముగా దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాడు. సంఘ చరిత్రలో మొట్టమొదటి వాక్యోపదేశకుడు ఎవరయ్యా అంటే, ఇక విద్య లేని పామరుడైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అపోస్తలుడైన పేతురు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఒంటరిగా ఉన్నా సరే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఈ 4 కుష్టి వ్యాధిగ్రస్తులు నీచులైన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు కదండి. ఒకప్పుడు మనం లోకంలో మన దరిద్రత, పాపంలో అది మన దరిద్రత, పరిశుద్ధత మనకు మహిమైశ్వర్యం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనం పరిశుద్ధులము అని పిలవబడాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవ్వాలి? ఏమండి, పరిశుద్ధతకి మనం ఎంత ఖర్చు పెట్టాలి? డబ్బులు 1000 రూపాయలకి వచ్చేదా? 1,00,000 రూపాయలకి వచ్చేదా? 1,00,00,000 రూపాయలకి వచ్చేదా? ఆయన రక్తములో ఉచితముగా మనము నీతిమంతులముగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 ఆ ప్రజలందరికీ ఎప్పుడైతే ఆ సైన్యం అంతా వచ్చేసారో, ఈ గుడారాల్లో ఉన్న ఆ గోధుమ పిండి కానీ, యవల పిండి కానీ, సన్న పిండి కానీ, ఆ ఉన్న ఆహార పదార్థాలన్నీ ఆ రాజ్య నగరంలోనికి, ఆ ప్రాకారం లోపలికి తీసుకుని వెళ్తే అన్నీ ఒకేసారి వచ్చేసరికి ఇప్పుడు రేట్లు ఏమైపోయినాయండి? కేజీ 1 రూపాయి అయితే ఇప్పుడు కేజీ 1 రూపాయి కాదు,
1 రూపాయికి 2 కేజీలు. ఏమండి తగ్గిపోయి ఎప్పుడైతే ఈ పిండి అంతా వచ్చేసిందో తక్కువ రేటుకి మీ దగ్గర ఉన్న డబ్బులే ఇదిగో తక్కువ రేటుకి తీసుకోండి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు ముందు తీసుకొని తినండి, మీ ప్రాణం కాపాడుకోండి కదండి. ముందు ఆ ప్రేరాల బాటిల్ తీసుకెళ్ళి తర్వాత డబ్బులు ఉన్నప్పుడే ఇస్తున్నారా మర్చిపోతున్నారా? మామూలు పిండి తీసుకున్నారా, ఎవల పిండి తీసుకున్నారా, గోధుమ పిండి తీసుకున్నారా, ఎన్ని రొట్టెలు వేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కడుపు నిండా తిన్నారు, సంతృప్తిగా తిన్నారు, కడుపు ఆరా తిన్నారు, ప్రాణాలు నిలబెట్టుకున్నారు. వారందరూ కూడా ఇదిగో దైవజనుడైన ఎలీషా చెప్పిన ప్రకారముగా ఒక్క రోజులోనే రాత్రికి రాత్రే వారి జీవితాలన్నీ మార్చబడ్డాయి. యేసయ్యను నమ్మితే మన జీవితంలో ఇన్స్టాంట్ మిరాకిల్స్ జరుగుతాయి. దేవునికి స్తోత్రం అండి. నీ జీవితంలో నార్మల్ లైఫ్ అంతా, న్యాచురల్ లైఫ్ అంతా సూపర్ న్యాచురల్గా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అభిషేకించబడలేదేమో, రేపటికల్లా దేవుడు ఏం చేస్తాడంటే అండి, రాత్రికి రాత్రిది అభిషేకముతో నింపబడి నీవు ప్రభువుని ఆత్మతో ఆరాధించినట్లుగా మార్చివేస్తాడు. నీ పాపం ఇంకా, నీ బలహీనతలు ఇంకా, నీ శాపం ఇంకా నీ జీవితంలో తొలగిపోతే రాత్రికి రాత్రే ఆయన రక్తముతో పాపములన్నీ కడిగివేసి హిమము కంటే తెల్లగా చేయనుగాక, శాపములన్నీ కొట్టివేయనుగాక, అనారోగ్యములు తొలగించునుగాక, దుఃఖమును సంతోషంగా మార్చునుగాక. చూడండి, వారి జీవితము ఒక రోజులోనే మొత్తం మారిపోయింది. 4 కుష్టి వ్యాధిగ్రస్తులను దేవుడు వాడుకున్నాడు. నిన్ను ఆయన కోరుకున్నాడు, నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. లక్షల మంది ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు ఎవరిని కోరుకున్నాడండి? నత్తివాడైన మోషేని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వ్యక్తి ద్వారా ఎన్ని లక్షల మంది ఆయన విడిపించబడ్డారో కదా. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. ఇదిగో మోషే, నువ్వు వెళ్ళు, నా ప్రజలను విడిపించి పాలు తేనె ప్రవహించే వాగ్దాన భూమికి నడిపించయ్యా. వారి జీవితాలు మార్చబడ్డాయా లేదండి? ఏమండి, వారి జీవితాలు మార్చబడ్డాయా లేదా? పరిస్థితులు మారిపోయినాయా లేదా? దుఃఖం తొలగించబడిందా లేదా? నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగించనుగాక. ఇగో సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, ఆయన చాలా బలం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, రాజుగారి చేత మెప్పు పొందినవాడు. కానీ ఆయన శరీరంలో కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఎవరైనా? నయమాను అనే సిరియా సైన్యాధ్యక్షుడు. అతనికి ఒక శుభవర్తమానం అందించాలంటే దేవుడు ఎవరిని పంపించాడంటండి? దైవజనుడైన ఎలీషా ప్రవక్తను పంపించలేదు. ఏమండి, ఒక పాస్టర్ గారిని పంపించలేదు, యాజకుని పంపించలేదు, ఒక బానిస పిల్ల అయిన చిన్న అమ్మాయిని పంపించాడు. ఇశ్రాయేలీల చిన్నది ఆ ఇంట్లో ఎలా అడుగుపెట్టిందట? పని మనిషిగా అడుగుపెట్టింది, దేవుని పని చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఉన్నారు ప్రజలు, 5,000 మంది పురుషులు, 15,000 మంది స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. ఇంచుమించు 20,000 మంది ఉన్నారు. వీరందరూ ఆకలితో ఉన్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు ఆకలితో ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. ప్రభు అంటున్నాడు, వీళ్ళందరికీ మీరు ఆహారం పెట్టండి మీరు అన్నారు. అయితే ఆహారం పెట్టడానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఏ చిన్న పిల్లవాడైతే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలో పెట్టాడో ఆ చిన్న పిల్లవాడిని దేవుడు వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చేతిలో ఉండడానికి ఇష్టపడుతున్నారా? దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారా? నువ్వు విశ్వాసంతో ఆయన పని చేస్తే నువ్వు ఊహించని గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల బ్రతుకులో ఆయన జరిగించనుగాక. 5,000 మంది పురుషులు ఉన్నారు, కానీ ఒక్క పురుషుడైనా సరే వచ్చారా ముందుకి? 15,000 మంది తల్లులు ఉన్నారు, కానీ ఒక్క తల్లి అయినా ముందుకు వచ్చిందా? మనందరము దేవుని కార్యాలు అనుభవిస్తున్నాం, కానీ దేవుని పని చేయడానికి మాత్రం ముందుకి రాలేకపోతున్నాం. దేవుని కోసం సమర్పణ లేకుండా ఉంది. దేవుని కోసం మనకి దేవుడు ఇచ్చిన వాటిని ఇవ్వలేకపోతా ఉన్నాం. దేవుని కార్యాలు మన జీవితంలో ఇంకా చూడలేకపోతున్నాం. ఆయన ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు, కానీ వాటిని మనము పొందుకోలేకపోతున్నాం. అటువంటి సమర్పణ మనం కలిగి ఉంటే మనం చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ దేవుడు మనందరినీ రక్షించాడు. ఎందుకోసం అంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన ఏమైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచన మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన పరిచర్లో అవి జరగాలంటే ఇదిగో ఆ దావీదు వలె, ఆ చిన్న బిడ్డ వలె,
ఆ చిన్న పిల్లవాడి వలె ఇదిగో మనం అందరం కూడాను ఆ నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తుల వలె దేవుని పని చేయటానికి మనం సిద్ధపడి మనం అప్పగించుకుంటే ఆ చేపలు పట్టే జాలరులను మనుషులు పట్టే జాలరిగా మార్చిన ప్రభు మనందరినీ వాడుకొనుగాక. సిద్ధపడదామా? ప్రార్థన చేద్దామా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును. మరియు గుంటూరులోని ప్రబోధ బస్ స్టాండ్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.